మేము ఎప్పట్లాగే ఏ కార్యక్రమం ఉన్నా సరే పోలీసు వారికి ఇంటిమేషన్ చేస్తాం, ఇంటిమేషన్ చేసే కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. కానీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంతో సంబంధం లేదు. ప్రజలకు అందుబాటులో ఉన్నారో లేదో, ప్రజలకి సమయానికి సహాయం చేసామో లేదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా చెబుతూ ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి యావత్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుసుకో. చంద్రబాబు నాయుడు గారు మిగిలిన కాలంలో ప్రజాహిత కార్యక్రమాలు చేయండి, మనకు పూర్తమైన మాటలు కట్టుబెట్టామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆదరణ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ర్యాలీ అనగానే ఉత్సాహంగా వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం వచ్చింది. మనం కూడా నిలబడాలి ఉండాలని ఒక ఆలోచనతో వచ్చిన మనకి పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, ఈ ర్యాలీకి అనుమతి లేదని మరి పోలీస్ అధికారులు చెప్తున్నారు. మనం శాంతియుతంగా చూస్తున్న ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే గత కొంతకాలంగా చేస్తున్న నిరసన కార్యక్రమాలు ప్రజల దగ్గరికి వెళుతున్నాయి, ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి ఒక ఆలోచనతో ఒక దుర్బుద్ధితో ఈ రోజు పర్మిషన్ కూడా. కానీ ఒక విషయం చెప్తున్నాం, మాకు అనుమతి ఉన్న అనుమతి లేకపోయినా ర్యాలీ చేయడం సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏవైతే శాంతి భద్రతలు చూడవలసిన వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే శాంతి భద్రతలు కాపాడవలసిన వ్యక్తులు ఉన్నారో ఆ పోలీసు వారి మీద ఉన్న గౌరవంతో మేము నిరసనని ఇక్కడితో ఆపుతున్నామని. ఎప్పుడైతే చంద్రబాబు అధికారంలోకి వచ్చారో, చంద్రబాబు సూపర్ 6 అమలు చేశాడు, మనకి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అనుకున్నా ఈ రాష్ట్ర ప్రజానికానికి ఏం మిగిలిందంటే నిరాశ మాత్రమే మిగిలింది. చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఇల్లు బుక్ రికార్డులు నెలకొల్పుతున్నారు. ధ్యానాన్ని నిర్వహించి విశాఖపట్నంలో ఇల్లు బుక్ రికార్డు ఎక్కారు. మొన్న విశాఖపట్నం విమానాశ్రయం ప్రారంభోత్సవం 16,000 మంది దింస మహిళలతో చేయించి, గిరిజన మహిళలతో చేయించి ఆయన వరుణ్ రికార్డు సంపాదించారు. కానీ అందరికీ తెలియని విషయం, ప్రజలు మోసం చేయడంలో వరల్డ్ రికార్డు చంద్రబాబు నాయుడు గారికి చెందిందని. ప్రజలు మోసం చేయడంలో గిన్నెకు ఎక్కిన వ్యక్తి ఎవరు? ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలన చేసిన వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని అప్పులు నిర్మించిన వ్యక్తి, రాష్ట్ర ప్రజలకి, యువతకి, మహిళలకి, యావత్ ప్రజానికానికి మోసం చేసి వరల్డ్ రికార్డు సంపాదించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు చెప్తున్నాం. మీ మోసాలు, మీ మాటలు వినే రోజులు పోయాయి. 2 సంవత్సరాలు 2 నెలల కాలం అయింది. ఎప్పుడు మిగిలిన కాలం పూర్తవుతుంది చంద్రబాబు నాయుడిని పార్లమెంట్ లో అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొన్న 3 రోజుల పాటు రిలే నిరాదీక్ష చేసి అందులో పాల్గొన్న వారందరికీ కూడా మేము అభినందిస్తున్నాం. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నారా? ర్యాలీ గారు చేస్తే మాత్రం చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. అంతా వీడియోగ్రఫీ డ్రోన్ తో మొత్తం అంతా మీరంతా కూడా రికార్డ్ చేయబడింది. ర్యాలీ ఎటువంటి జరగడానికి లేదండి. అంటే రోడ్ అంతా ఆక్యుపై చేస్తున్నారు, మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మీ వల్ల ఎంట్లోకి వెళ్ళాలండి. హలో
కాదుగా ఇది మెగా డిఎస్సి కాదు. లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. చేసేంత వరకు పోరాడతాం. రాజీనామా చేసేంత వరకు పోరాడతాం. బ్యానర్ వెనకాల ఉండాలి. ప్లీజ్ మీరంతా బ్యానర్ వెనకాల ఉండాలమ్మా. అంతమంది కూడా మీరు కూడా బ్యానర్ వెనకాలకి వెళ్ళిపోండమ్మా. అంటే రోడ్ అంతా ఆక్యుపై చేస్తారు మీరు, వెహికల్స్ అన్ని ఆగిపోయి వెనక. అందరూ కూడా బ్యానర్ వెనకాలకు వెళ్ళాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు విజయపతి కొత్త కోరగల్ల వీరభద్రం గారి సూచనలతో డిఎస్సి నిరుద్యోగ వృత్తి మీద ఒక ర్యాలీ కార్యక్రమాన్ని ఈ రోజు తలపెట్టిన పార్టీ. కానీ ఈ ర్యాలీని మరి జరగకుండా ఆఫ్ చేయడం జరిగింది.